ఇంతకు నీ పేరేం పేరు? లాహ్నవి. లాహ్నవి. ఏమన్నారు? లేనా దేనా? లీన్. లియా. చిన్న ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇస్తావా? నువ్వు ఎప్పుడన్నా చింతించినవా? బాధపడ్డం వేరే, అసలు తెలియదు అదేందో కూడా. అయితే రంజిత్, ఈ భూమి మీద మనిషి ఒక్కడే చేస్తాడు ఇది, చింతించడం. బాధ అన్ని పడతాయి, నొప్పి అందుకుంటుంది, కానీ ఆలోచన అన్నీ చేస్తాయి. చింతించడం మాత్రం ఎక్స్క్లూజివ్ మనిషి చేస్తాడు. చింతించడాన్ని ఎట్లా నిర్వచిస్తాం? ఎప్పుడైనా చింతించినావు నువ్వు? ఇప్పుడు అదే డైలమాలో దాని అంటే దాని డిఫరెన్స్ ఏంటి యాక్చువల్ ఎగ్జాక్ట్ బాధకి చింతన లోంచే కదా. చింతన వేరే, ఇది దాని గురించి సంబంధం లేదు రెండింటికి. చింత వేరే, చింతన వేరే. విచారము విచారణ లాగా రెండింటి అర్థాలు వేరు. చింత అంటే బబుల్ గమ్ నవలడం అంతే. ఇప్పుడు బబుల్ గమ్ నవ్వులుతాం కదా, రసం ఏముండదు, ఊరికి నవ్వులుతూ ఉంటాం. చింత అంటే నీ మనసుతో ఒక ఆలోచన నవలడం, దాన్ని రిపీటెడ్గా బయటకు తీసుకొస్తున్నావు, మాట్లాడుతున్నావు, చర్చిస్తున్నావు, నీ మీద ఇంప్లై చేసుకుంటున్నావు, ఎవరు ఫోన్ చేసినా అదే చెప్తున్నావు, ఏకాంతంగా నువ్వు కూడా చింతిస్తావు. అంటే నువ్వు చింతించడం అంటే యు ఆర్ రిపీటెడ్లీ చూయింగ్ ఏ థాట్. సో మనిషి ఒక్కడే చేస్తుంది, అది ఎక్స్క్లూజివ్ టు హ్యూమన్. సో జీవితంలో చేయకూడని పని ఏంటంటే చింతించడం. చాలామందికి తేడా తెలియదు. ఇప్పుడు కోపం వస్తే అరవడం ఉంది, పోరాటం చేయడం ఉంది, ఆర్గ్యుమెంట్ చేయడం ఉంది, ఏడవడం ఉంది. ఇవన్నీ ఫ్రాగ్మెంటెడ్. ఎవడు 24 hours ఏడవడు, ఎవడు 24 hours కోపం ప్రదర్శించలేడు, ఎవరు 24 hours ఏమంటారు అరుచుకుంటూ కూర్చోలేరు. కానీ జీవితకాలం చింతించవచ్చు. చింతిస్తున్నావు అంటే ఏందో తెలుసా? అసలు నువ్వు ఆచరిస్తలేవని. యు ఆర్ నాట్ యాక్టింగ్ అపాన్, యు ఆర్ ఓన్లీ థింకింగ్. ఇప్పుడు ఓవర్ థింకింగ్ అంటారు కదా, ఓవర్ థింకింగ్ మెల్లగా చింతగా మారుతుంది, అంటే మానసిక రుగ్మతగా మారుతుంది. ఓవర్ థింక్ ఎగ్జాంపుల్ ఎవరైనా చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక రాకెట్ కనుక్కున్నవాడు థింక్ చేస్తాడు, అవసరంతో ఓవర్ థింకింగ్ కూడా చేస్తారు. అక్కడ చింతన ఉంటుంది, అంటే నీ యొక్క థింకింగ్కి డైరెక్షన్ ఉంటుంది, అది చింతన. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతన అంటే డైరెక్షన్ ఉంది దానికి. చింత అంటే ఇట్ ఇస్ డైరెక్షన్ లెస్, ఊరికి నవ్వులుతూ ఉంటాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, అసలు వీళ్ళకి ఏ చింతలు లేవు. కోపం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, అరుపు ఉంది, అల్లరి ఉంది, చింత లేదు. స్కూల్కి వెళ్ళాలంటే చింతిస్తారా? అస్సలు. సో ఇప్పుడు ఎవరైనా మెడిటేషన్ చేస్తూ కూడా చింతిస్తున్నారు అనుకో, అసలు అది బ్లండర్ మిస్టేక్ అనమాట. చింతించడానికి మెడిటేషన్ అదే చాలా మంది ధ్యాన చింతన వేరు. చింతించడం అంటే యు ఆర్ నాట్ యాక్టింగ్ అపాన్, యు ఆర్ రిపిటేటివ్లీ థింకింగ్ అబౌట్ వన్ సింగులర్ థాట్. అది ఒక పెద్ద వ్యాధి, మనోవ్యాధి. మెడిసినే లేదు దానికి. సో ఎందుకు చింతిస్తారనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ చెప్పు, ఎవరైనా చింతిస్తే ఎందుకు చింతిస్తారు? అదే ఓవర్ థింక్ అన్నది రీజన్. ఏదో దేనికి చింతిస్తారు? ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక పేరెంట్ వాళ్ళ డాటర్ వచ్చింది, తనకు పెళ్ళయింది, ఒక పాప కూడా, మళ్ళీ ప్రెగ్నెంట్. ఇప్పుడు గడిచిన ఒక 6 నెలలుగా ఆమె చింతిస్తుంది. షీఈ్ ఆల్వేస్ సాడ్. ఇది ఏమంటే గ్లూమీ అంటే లోపల నడుస్తూ ఉంది మైండ్. దీనికి ఇదేమంటారు, మన ఫ్యామిలీ గై అని కార్టూన్ ఎపిసోడ్ ఉంటుంది, సిమ్సన్స్ కూడా ఉంటుంది. సిమ్సన్స్ చూసావా? సిమ్సన్స్. ఆ సిమ్సన్స్లో బ్యూటిఫుల్ డిపిక్షన్ ఇచ్చాడు దానికి, చింతకి. నిజానికి వాళ్ళు ఒక కాంటెక్స్ట్లో చెప్పారు. అదేంది, ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు, మిగతా అల్లరి చేస్తుంటే ఆ పెద్ద సిమ్సన్ వచ్చి అంటాడు అనమాట, లుక్ ఎట్ దీస్ పీపుల్, దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్. ఈ పిల్లవాడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు,
బాయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే జూమ్ అని జూమ్ ఇన్ అవుతుంది, వాడు ప్రశాంతం ఉంటుంది. ఇట్లా జూమ్ అవగానే ఈ ఏరియా క్లోజప్ అయ్యి ఒక కోతి చప్పట్లు కొడుతుంటుంది ఇట్లా. అదే చింత అంటే. అది 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 చేతిలో ఉంటుంది కదా, అదేమంటారు దాన్ని ఏమంటారా, అది కొడతా, ఆ తాళం కొడతా ఉంటుంది. అదే చింత అంటే. అంటే ఒక ఆలోచన నీకు తాళం కొడతా ఉంటుంది, ఇంకా ఇది ఉండని అది. ఏమర్థమైంది? కోతి అర్థమైందా? సో ఈ చింత ఎందుకు వస్తుంది అనే దానికి మెయిన్ రీజను పాస్ట్ని గంభీరంగా తీసుకోవడం. అది ప్రధానంగా. ఇప్పుడు చింత అన్నది ఒకవేళ జస్ట్ ఫిజికల్ అనుకో, అంటే ఫిజికల్గా ఏదైనా ఎయిల్మెంట్ ఉంది, అది రోగం తగ్గడం లేదు, నేనేమన్నా మరణిస్తానేమో అన్న చింత పట్టుకుంటాను. చింత ఎన్ని రకాలు ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చినాయి కదా, ఆమె ఎందుకు చింతిస్తుందయ్యా అంటే హస్బెండ్కి ఎప్పుడో ప్రామిస్ చేసింది గవర్నమెంట్ జాబ్ నేను తెచ్చుకుంటాను. ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ట్రై చేస్తే అది రావడం లేదు. ఎప్పుడు ఇంట్లో అదే డిస్కషన్ వస్తుందంట. ఇంతవరకు ట్రై చేసింది, 1 మార్కులో పోయింది, 6 మార్కులో పోయింది. ఇప్పుడు ఇక వస్తుందో రాదో అని చింత మొదలైంది. నాతో మాట్లాడుతూ నేను అడిగాను, నిన్నేమన్నా వదిలేస్తాడని భయం ఉందా అంటే అది కూడా ఉందా? బయట చెప్పట్లే, లోపల నడుస్తుంది థాట్. కోతి అది కొడతా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనివల్ల ఏంది? బుద్ధి మందగించడం, ఆకలి మందగించడం, సరిగ్గా తినకపోవడం, సరిగ్గా నిద్రపోవడం, అట్లా మెల్లగా శరీరానికి చింత పట్టుకుంటాం. సో ఫస్ట్ మనసుకు పట్టుకొని తర్వాత శరీరానికి పట్టుకుంటాం. ఇప్పుడు చింత ఎక్కువ మంది చేసేది నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చింతిస్తారు. ఇప్పుడు చింతించండి ఒక రకమైన ఇది డిప్రెషన్ లాగే ఉంది కదా. మళ్ళీ చింత యొక్క లాటర్ డేట్లో డిప్రెషన్. చింత ఎక్కువైతే డిప్రెషన్ 100%. ఫస్ట్ చింతతో మొదలవుతుంది. అంటే అసలు మనిషి మైండ్ యొక్క స్వభావం ఏంది? ఒక ఆలోచన రావడము, దాన్ని ఆచరించడము ఒకటి. ఆరోగ్యకరమైన మనస్సు. ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన నీ పరిధులు లేదని తెలిస్తే వదిలేయడం. బెంజకారు కొందామన్న ఆలోచన ఇప్పుడు ఈ పాపకు వచ్చింది, మన దగ్గర డబ్బులే లేవు కదా, వదిలేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ పాప ఒక షాప్కి తీసుకెళ్తే ఆ షాప్లో పెద్ద బొమ్మ కనిపించింది, దానికి 10,000 కాస్ట్ అనుకో. ఇప్పుడు వాళ్ళ మదర్ దగ్గర బడ్జెట్ లేదనుకో. ఇప్పుడు ఈ పాపకి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకునే సామర్థ్యం ఉండకపోవచ్చు. అందుకని ఇంటికి వచ్చిన తర్వాత couple of hours ఆ చింత పట్టుకుంటుంది. నాకు ఇప్పియలే, నాకు ఇప్పియలే, నాకు ఇప్పిలే, అన్నం తిను, నాకు బొమ్మ ఇప్పియలే, బట్టలు వేసుకొని నాకు బొమ్మ ఇప్పియలే. అది రిపీటెడ్గా వస్తా. ఎప్పుడన్నా చేసినావు అట్లను? చేయలేదా? ఈమె చేస్తుందా? ఇంతకుముందు పెద్ద జోక్ వేసింది. మా అమ్మ కొత్త చెప్పులు కొనుక్కొచ్చింది, కానీ కొత్త చెప్పులు కాదేమో, ఎవరో ఎత్తుకొచ్చింది. ఇది ఎవరో తీసుకొచ్చినట్టుంది, కొత్త చెప్పులు కాదు. నేను చెప్పిన తనకి ట్యాగ్ కూడా ఉంది కదా అంటే, కింది పక్క బాగాలేదంట చెప్పు. అంటే చెప్పిట లేపు చూసి కింది పక్క అందంగా లేదంట. ఇప్పుడు ఈ వర్తమానంలో వచ్చే ఆలోచనలు నువ్వు ఎప్పటికప్పుడు ఆచరిస్తూ పోయినావు అనుకో, నువ్వు మరణించే వరకు మానసికంగా చిన్నపిల్లవాళ్ళ ఉండొచ్చు. అంటే మనసులో ఏం లేదు, అంటే ఎవరి గురించి కోపం లేదు, ఎవరి గురించి దుగ్ధ లేదు, సాధించలేమన్న ఒకటి ఆలోచన లేదు. నీకు ఎంత సాధ్యమో అది పరిపూర్ణంగా చేస్తూ చేస్తూ చాలా అద్భుతాలు జరుగుతాయి. కానీ చింతించేవాడు ఏంది? వాడికి సాధ్యంగా అంది ఎంచుకుంటాడు, దాని గురించి రిపీటెడ్గా ఆలోచిస్తాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ JNT దగ్గర ఉంటుండే, వాడు గ్రూప్స్ ప్రిపేర్ అక్కడ ఉంది కదా, ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉంటాయి. ఆ కేఫ్ ఉంటుంది కదా ఏదో, ఆ ఇన్స్టిట్యూట్ యాల్గార్ కేఫ్, అక్కడ చింత పట్టుకుందన్నట్టు. నెక్స్ట్ ఇయర్ వాడు ఏజ్ అయిపోతుంది. లాస్ట్ 2 years ట్రై చేసిండు, రాలేదు. ఇప్పుడు ఇది లాస్ట్ అవకాశం, రాకపోవచ్చు, ఏజ్ బార్ అయిపోతుంది, అవకాశం చింత పట్టుకుంది. నీకు తెలియదు, మా ఫ్రెండ్ మా ఊరు అతను వచ్చి అక్కడ చదువుకునేవాడు. సో అక్కడ దగ్గరలోనే ఒక చిన్న రూమ్ తీసుకొని చదువుకునేవాడు అనమాట. ఒక 3 years సిటీలోనే ఉన్నాడు. ఆ లాస్ట్ చదవడం మానే చింతించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ చింతిస్తూనే 3 పిల్లలు కన్నాడు, అది వేరే విషయం. ఉద్యోగం రాలేదు కానీ సో ఒకసారి 2009 ప్రాంతంలో ఒక చిన్న కాన్వర్జేషన్ వచ్చింది ఎన్లైటన్మెంట్ గురించి. ఎన్లైటన్మెంట్ పొందిన వాడిని నిర్వచించు అంటే
ఏ చింతలు లేని చింతకాయవాడు అని చెప్పాను. చింతకాయని ఎందుకనంటే మనిషి కాదు, ఆడ కాదు, మొగ కాదు, ఒక ప్రాణి అని. అట్లనే చింతకాయల రవి సినిమా చూసినప్పుడు కూడా నాకు సినిమా నచ్చలేదు కానీ ఆ టైటిల్ విపరీతంగా వచ్చిందిరా. ఈ చింతకాయలు టైటిల్ చెప్పి సగం మందిలు ఉంటారు. అవును, చింతకాయల రవి అట్లా. సో మెయిన్లీ ఒక మానసిక అవస్థ అది. అంటే ఎదగని మనస్సు అట్లా ఆలోచిస్తుంది. ఎవరికన్నా ఉండొచ్చు చింత, 60 ఏళ్ళ వాళ్ళకి, 70 ఏళ్ళ వాళ్ళకి, మరణించేవాడికి. దీన్ని బట్టి చూస్తుంటే చింతలు లేని వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. అరుదుగా. నేను ఒక కథ రాసిన, అంటే ఒకప్పుడు చాలా కథలు రాస్తున్న పీరియడ్లో కథ రాసిన. కథ ఏమిటంటే, కొత్త కోడలు వస్తుంది, అత్తకి ఏ విషయంలోనూ చింత లేదు, నిశ్చింత అంటాం కదా, అంటే చింత లేదని. కానీ ఒక్క విషయంలో పట్టుకుంది, టీ పొడి, చాయ్ పత్తా. రాగానే ఫస్ట్ అదే చెప్పింది, చాయ్ పత్తా ఎక్కువ వాడకు అని చెప్పింది. ఆమెకు ఒక డీప్ రూటెడ్ థాట్ ఏదో ఉండిపోయింది. చాయ్ పత్తా డబ్బా దగ్గర ఆగిపోయింది ఆమె మైండ్. ఇప్పుడు ఈమె వచ్చి టీ చేస్తే వెంటనే వెళ్ళి చాయ్ డబ్బా పత్తా మూత తీసి చూడడము, అమ్మా ఓసినవు దరిద్రపు దాను. మిగతా ఈ బంగారం విషయంలో అడగట్లే, చీరల విషయంలో అడగట్లే, ఏం అడగట్లే. ఇప్పుడు కొంతకాలం తర్వాత గొడవకు దారి తీసింది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇంత పత్తా వేస్ట్ చేస్తున్నావు, ఈమెకు అర్థమవుతుంది ఎట్లా చెప్పాలి. ఈసారి అడిగింది, ఇంత ఏజ్ చేస్తాయి అంటే, నాటకాలు ఆడుతున్నావా, మీ అమ్మ నాయన ఏం నేర్పించింది నీకు అది కూడా తెలియదు అంటది. నేను ఇక ఛాయ్ తాగను బాబోయ్ అన్నది అనుకో, అంటే నేను అంత రాచి రంపాన పెడుతున్నాడు. ఇప్పుడు మొత్తం ఛాయ్ గురించి డిస్కషన్. ఇది హస్బెండ్కి చెప్తే రాత్రి నమ్మలేవాడు. ఏయ్ అమ్మ నువ్వు దరిద్రపు దానా, నువ్వు మా అమ్మ మీద చాడీలు చెప్తావు అన్నాడు. కానీ ఒక 6 నెలల తర్వాత తెలుసుకున్నాడు, నిజమేనే ఈ విషయంలో ఇంత పట్టుకుంటుందని నాకు తెలియదు. నాకు టీ తాగే అలవాటు లేదు కనుక నాకు ఈ విషయమే తెలియదు. నువ్వు టీ తాగే అలవాటు లేకపోయినా బాగుండేది, నువ్వు రాగానే నేను టీ బాగా పెడతా అంటే అక్కడి నుంచి సో ఇరికిపోయినావు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి చూశారు, కౌన్సిలింగ్ చేయించారు. ఛాయ్ పత్తని చూడగానే దానికి గీతలు వేసుకోవడాలు, కొలతలు పెట్టుకోవడాలు, ఏ స్పూను, ఏం కథ, ఎంతసేపు మరిగించుతాం, అమ్మమ్మ ఇదంతా. ఫైనల్గా పెద్ద గొడవలు అయిపోయి ఆమెను ఏం చేశారంట, వాళ్ళ కొడుకు కోడలు, ఆమెకి ఇష్టం లేదు కోడలు, ఈమెను తీసుకుపోయి అసలు రూమ్లో బంధించాలని. కోడలు వద్దండి, మరి అంత దారుణమైన శిక్ష ఎందుకు ఇస్తారు, ఎట్టోట్లు అనుభవిస్తున్నారు, అసలు అనుభవించేది కాదు, ఇంత మూర్ఖురాలు, అసలు ఇంత డబ్బులు వేస్ట్ అయితే ఏమైతే, ఛాయ్ పత్త గురించి గొడవ పడ్డవింది, ఆ విషయంలో నేను రాచి రంపాన పట్టడం ఏందని రూమ్లో బంధించారు. ఆమె ఒక వారం రోజులు అరిచింది, ఏడ్చింది, బాధపడ్డది. హఠాత్తుగా 1 మంత్కి నిశ్శబ్దం అయిపోయింది. మధ్యలో ఈమె అడుగుతుంది, అత్తయ్య గారు ఎట్లున్నారేమో, తిట్టించుకోపో మళ్ళీ పిలిచి అని వాడు అంటున్నాడు. ఆ తర్వాత ఒక 3-4 మంత్స్ అయింది. అత్తయ్య గారు ఏం చేస్తున్నారంటే, ఊరికే కూర్చుందని తల్లి, టీ ఏమన్నా తాగుతారా, భోజనం ఏమన్నా చేస్తారా, అందిస్తుంది. మెల్లగా కిటికీ తెరిచి అందిస్తుంది. నాకు తలుపు తీయాలని ఉంది కానీ మీ అబ్బాయి కోపడతాడేమో, ఏమోలే నాకు ఇట్లా ఏదో ప్రారంభం ఉంది, ఇట్లా ఉందండి, వాడు తీసినప్పుడే వస్తాను. ఎక్సలెంట్ యోగిలాగా మారిపోయింది. ఇప్పుడు పూర్తి నిశ్శబ్దం. అసలు అటుపక్క ఇటుపక్క ఉండి సినిమా కథలు చెప్పుకుంటున్నారు అత్త కోడలు. హస్బెండ్ ఆశ్చర్యపోయాడు, ఇది సమయం వచ్చేసింది తెరవాలి. తలుపు తీయగానే చాయ్ డబ్బు కడిపోయిందండి. అమ్మమ్మ అమ్మా నేను కొనుక్కొచ్చిన డబ్బా ఎక్కడ దరిద్రం స్టార్ట్. సో చింత నా జీవితంలో ఒకేసారి చింతించిన. నాకు ఒక వ్యక్తి ప్రామిస్ చేశాడు, పేరు చెప్పాను, వాడు అనుకున్న టైంకి రాలేదు. ఘోరంగా నేను అఫెండ్ అయినది నా లైఫ్లో. మొట్టమొదటిసారి చివరిసారి అది. ఆ పీరియడ్ 45 days 50 days ఉన్నది. నేను ఎక్కడ పోయినా నాకు అదే థాట్ వస్తుంది, వాడిని కొట్టాలని, చంపాలని, ఇట్లా మోసం చేస్తాడు, మనిషి అంటే నమ్మక ద్రోహి అని ఏదో ఆలోచిస్తుంది నా మైండ్. అది ఒక చిన్న పని చేద్దాం అనుకున్నాం, వాడు సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు, నా ఫోన్ లేపడం లేదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను అర్థం చేసుకొని వదిలేసి ఆ తర్వాత ఒక 15-20 days వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అసలు వాడు రావడంతో నేను ఒక రకంగా చూసిన, ఇట్లా అసలు నువ్వేంది, నీ బతికింది అసలు మాట అంటే ఈ టైప్లో చూశాను. ఏమైందిరా, అవును వస్తానని రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏంటంటే ఇప్పుడు అన్నాడు. అంటే నీకు అంత కామెడీ అయిపోయిందని. అంటే నేను మనిషిని నమ్ముతా, మాట నమ్ముతా, ఎందుకు నమ్ముతాను నమ్మకాన్నాడు. నాకు వాడనే ఒక్కొక్క దెబ్బ శూలంలాగా
వాడు నిజానికి మాటలు అటు ఇటు వేసినా కూడా వాటిని పట్టుకుని పొడుచుకుంటున్నా నేను. అదే ఆ రేంజ్ టార్చర్ అనుభవించిన వాడు పెట్టలే, నేనే అనుభవించిన. అది పెద్ద గొడవ. ఏంది రా నీకు మెంటలా, ఏమైంది అసలు? ఎవరు వస్తే నేను చెప్తున్నా, అవును నేను వస్తానన్నాను, ఒక వర్క్ చేద్దాం అనుకుందాం, నేను వీలు పడలేదు రాలేదు, ఇప్పుడు ఏందంట? ఇప్పుడు ఆ వర్క్ చేయకపోతే తలకిరటం కింద పడ్డదా, లేకపోతే నీ జీవితం ఉల్టా పల్టా? ఎందుకు వాటి అంటే అనుకున్నది చేయాలి కదా. అరే చేయలేకపోవచ్చు, నువ్వు నా గురించి ఎందుకు వెయిట్ చేసి, నువ్వు చేయవలసిందే. మన ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నావు, అట్లా అనుకున్నా. అరే అనుకున్నావు అని వాడు నీ అమ్మ కొట్టినీకి వచ్చిండాను. నువ్వు తప్పు చేసి కాకుండా 100 మంది కొట్టినీకి వస్తావా అని. తర్వాత మనం కలిసి ఉండకూడదు, లెట్స్ లీవ్ ఫ్రెండ్షిప్ ఎండ్ అని ఎండ్ చేసిన. తర్వాత నాకు హైదరాబాద్ ఉండబుద్ధి కాలే, మా ఊరు వెళ్ళిపోయిందా. ఎప్పుడు శూన్యం చూసుకుంటూ నాకు అదే వీళ్ళని మోసం చేసింది, వీళ్ళని మోసం చేసింది, వీళ్ళని మోసం చేసింది, వీళ్ళని మోసం చేసింది. పొద్దున్న రాత్రి క్రికెట్ ఆడుతున్నా, ఏదైనా పనిలో ఉంటేనే వచ్చేది కాదు. బ్యాటింగ్ చేసినా మస్తు చేస్తుంది, బ్యాట్ అవుట్ అయినా రిపీటెడ్గా గుర్తొస్తుండే. ఆ తర్వాత సంహవ్ నేను మళ్ళీ కలిసిన, కొంచెం మైండ్ ఇవాల్వ్ అవ్వడము అదృష్టమో తెలియదు కానీ ఐ హ్యావ్ అండర్స్టూడ్ సిచ్యువేషన్. అంటే నేను అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ప్రవర్తించాడు, నేను అనుకున్నట్టు బయట వ్యక్తులు పని చేయరు. ఇది నాకు ఆ కొద్ది రోజుల్లో ప్రాక్టికల్గా నాకు అర్థమైంది రూఢిగా. ఇప్పుడు నేను ఏదైనా చేద్దామంటే, ఎవరన్నా కలిసి చేద్దామన్నారు అనుకో, చేద్దామంట. వాళ్ళు నాతో కలిసి పని చేయకపోయినా వాళ్ళని ద్వేషించడం కానీ కోప్పడడం కానీ ఏముండదు. సరే వాళ్ళకి ఏదో సందర్భం కుదరలేదేమో అంటే అటువంటి ఒక వివేకం వచ్చింది. కానీ ఆ పర్టికులర్ పీరియడ్ వెరీ డెలికేట్, ఘోరంగా. సో ఎన్ని రకాలుగా చింతిస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అదేమో ఓకే, అది రీజనబుల్ అనుకుంది, ఎందుకంటే అందరికి బతకాలని ఉంటుంది కాబట్టి. ఓకే, తర్వాత కాదు బాగా కష్టపడి సంపాదించింది పోతుందేమో, ఇప్పుడు నువ్వు దాచుకున్న బ్యాంక్ ఎత్తేస్తారేమో, అట్లా నా భార్య నన్ను వదిలిపెట్టి పోతుందేమో, కొన్న స్థలం కబ్జా చేస్తారేమో, నాకు తెలియకుండా ఎవరితో మాట్లాడుతుందేమో. ఎక్కడన్నా చింత పట్టుకోవచ్చు. చింత అంటే ఒక సింగులర్ థాట్ రిపీటెడ్గా వస్తుంది. ఏ జంతువుకు ఉండదు, ఏ పిట్టకు ఉండదు. ఒక జీవితం అర్థమైన వాడికి కూడా చింత ఉండదు. వాడు పని చేస్తాడు, అరుస్తాడు, తిడతాడు, వాటెవర్, అదంతా అప్పటికప్పుడు ఫ్రాగ్మెంటరీ అండ్ మూమెంటరీ. అక్కడితో అయిపోతుంది, కానీ అది అయిపోగానే దులుపుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళా చిన్న కథ విన్నా. ఒక ఆవిడకి బాగా తను షో ఆఫ్ చేసుకోవాలని కోరుకుంటాడు, కానీ బీదరికం. కానీ పక్కనే బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఆమెతో పరిచయం, ఆ ఓనర్ తోటి. ఇద్దరు సాయంత్రం పూట టీలు కాఫీలు తాగుతారు. ఆమె ఎప్పుడు భేదభావం చూపించదు, అంత బాగానే ఉంది. కానీ చింత ఉంటుంది ఈమెకు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ బంగారం ఆమెదేనా కాదా, అసలు మనకెందుకు డబ్బులు వస్తలేవు, ఈ చింత ఎప్పుడు రాత్రిపూట హస్బెండ్తో కూడా ఇదే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సిన సందర్భం వచ్చింది, బంగారు నగలు వేసుకెళ్తే బాగుంటుందని ఒక థాట్ వచ్చింది. వెళ్ళి హస్బెండ్కి తెలియకుండా ఆమెను అడిగింది, ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నా, మీ దగ్గర చాలా నగలు ఉన్నాయి కదా, నాకు ఇస్తారా అంటే, అయ్యో బలిదానమే తీసుకోపోని మంచి నగ ఇచ్చింది, వడ్డానం ఇచ్చింది. జామ్ జామ్ అనుకుంటా వచ్చింది. నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్ళింది, నగలు పోయినాయి. ఇప్పుడు చింత పట్టుకుంది. ఇప్పుడు హస్బెండ్కి ఈ విషయం చెప్తే పై ఎంత బలగొట్టిండు. ఇప్పుడు ఈ పరువు పోతుంది, వాళ్ళు పోలీస్ కేసు ఇస్తారు, ఏం చేద్దామంటే రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలం ఆలోచించి సూసైడ్ చేసుకుందామని ఏదో అనుకొని సంభవం ఈ చింత పోయి, ఈ చింతిస్తూ కూర్చుంటే బంగారము రాదు, ఉన్న ఆరోగ్యము బాయ్, ఊరు బాయ్, పరువు బాయ్, ప్రతిష్ట బాయ్. అందుకని హస్బెండ్ కొంచెం ముందు నుంచే క్లారిటీ ఉన్నవాడు కాబట్టి తప్పు జరిగింది, అది సరిదిద్దుకోవాలి. ఎన్ని తులాలు ఉంటుంది అది అంటే ఒక 10 తులాలు దాకా ఉంటుంది. 10 తులాలు అంటే ఒక్కో తులానికి 50,000 వేసుకో, అంటే 5 లక్షలు. సో 5 లక్షలు మనం సంపాదించి గౌరవంగా ఇచ్చి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలి మనం. ఓకే, పని చేద్దాం పట్టు అని ఇడ్లీ బండి పెట్టాడు. ఆ మేస్త్రి కింద పని చేస్తుంది. ఒక 3-4 ఏళ్ళు గడిచింది. ఒక 2-3 లక్షల డబ్బు జమైంది. ఒక హోప్ వచ్చింది. ఆ మేస్త్రి తట్టం వస్తుంది అన్నట్టు, వస్తే ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు లోపటి నుంచి ఆమెనే దిగింది. ఏంది రమణమ్మ, నువ్వు ఇల్లు ఖాళీ చేసేటో వెళ్ళిపోయారు, ప్లెజెంట్గా ఉంది, ఇల్లు ఖాళీ చేసేటో వెళ్ళిపోయారు, నేను మీ గురించి మొత్తం వెతుకులాడినా, ఫోన్ నెంబర్ కూడా లేదు, ఏమైనా ప్రాబ్లం వచ్చింది వెళ్ళిపోయారంటే ఈమె ఆశ్చర్యపోతుంది. అసలు బంగారం నగలు పోయిన వ్యక్తి ఇంత ప్రశాంతంగా చింత లేకుండా ఎట్లుంది? ఆబ్వియస్గా చింత ఉంటుంది కదా, ఆమె కూడా మానసిక రోగి అవ్వాలి కదా.
కానీ ఎంత ప్లెజెంట్గా మాట్లాడుతుంది, అప్పుడు ఎంత హాయిగా మాట్లాడుతుంది, ఇప్పుడు అంతే రా తిందాం దా భోజనం ఉంది. అసలు ఇంతగా ఎక్కడ పోయినావంటే దుఃఖం వచ్చేసింది. ఆ రోజు మీ నగలు తీసుకుపోయినా పోగొట్టినాను. అవి గిల్ట్ నగలు తుస్తున్న చింతను తెలిపి బంగారు నగలు ఎవరిని ఇస్తారా? జనాలకు బంగారం కాదు మెరుపు కావాలంతే. ఇంకొక విషయం, నేను వేసుకునేవి ఏవి ఒరిజినల్ కాదు. ఇల్లు ఒరిజినల్, అది ఎట్లా తీసుకుపోరేవారు? ఊరికే షో ఆఫ్ అంతే. అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, నేను చాలా చింతించినా మీరేమనుకుంటారు, ఇట్లా ఆల్మోస్ట్ చచ్చిపోదాం అనుకునే లోపు మా ఆయన కొంచెం మేలుకొలిపి నేను హాయిగా తిని మీతో జోలి పెడుతుంటే కదా, ఈ పుణ్యమా అని పని అలవాటైంది. ఇప్పుడు మీకు 5 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను 3 లక్షలు ఆసామింది నేను అంటే అప్పుడు ఆమె చెప్పిందంట, ఆయనతో బంగారు నగలు కొనేవు, బ్యాంకులు వేసుకోబట్టి వస్తుంది, మళ్ళీ తప్పు చేయకు. నీవెట్లున్నావో అట్లా ఉండు, అట్లా నువ్వు ఎట్లున్నావో అట్లా అంగీకరించే వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు లేనిది ప్రదర్శించి ఆ అబద్ధపు జీవితం ఎందుకు? ఇప్పుడు నా దగ్గర కారు ఉంది, కారులో తిరుగుతుంది అంతే. అంతే తప్ప వేరే వాళ్ళకి ఇంతకంటే పెద్ద కారు ఉంది చింత అవసరం లేదు. సో పోల్చుకుంటే కూడా చింత వస్తుంది. నీ దగ్గర ఉన్న దాన్ని గుర్తించకుండా వేరే ఏదన్నా కోరుకుంటే చింత వస్తుంది. అట్లాగే భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనలు, ఉద్యోగం కానీ, వ్యక్తులకు సంబంధించిన విషయాలు కానీ ఇట్లా చింత వస్తుంది. కొందరికి రాత్రి అయితే చింత పట్టుకుంటుంది. మా ఆయన వస్తాడు రాడు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏమైంది? అసలు ఇంత స్పాంటేనియస్గా బలి వస్తాయి అటు ఓళ్ళని సంఘటనలు చూశాను కదా. ఎందుకంటే నేను విక్టిమ్ని. ఇప్పుడు ఇది ఊహించి చెప్తున్నది కదా, దాని ఇంపాక్ట్ డేంజరస్ ఉంటుంది. అంటే విపరీతంగా నీ మైండ్ ఒక దాంట్లో పూర్తిగా, మనకి ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని. ఎప్పుడైనా విన్నావా? తెలుసా నీకు? ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఇప్పుడు ఈ గది లోపల పెద్ద ఏనుగు తెచ్చి పెడితే ఇంకేం కనబడి ఎలిఫెంటే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ దిక్కు చూసినా. అట్లా ఒక ఆలోచన వచ్చి నీ మైండ్లో కూర్చొని ఇంకా తొండ ఊపుతూ ఉంటుంది. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. సో అందుకని ఏమైనా చేయకపో, సాధించకపో, చింతించడం మాత్రం మనిషి చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ వయసులో లేదు. ఎప్పుడు వచ్చింది చింత? పోలిక వల్లనే వస్తుంది. అంటే మొదట దాని యొక్క బీజం పోలికలనే పడుతుంది. వేరే వాళ్ళని చూసి అట్లా ఉండాలనుకోవడం, అట్లా ఉండలేకపోవడం, ఏదైనా ఒక అలవాటు ఉంటే మానాలనుకొని మానలేకపోవడం, ఏదైనా ప్రామిస్ చేసి దాని మీద నిలబడకపోవడం, మెల్లగా ఈ సెల్ఫ్ హ్యూమిలిటీ స్టార్ట్ అవుతుంది. ఏమంటారు కదా, స్వీయ నింద స్టార్ట్ అవుతుంది. సో నా బతికింతే, నే ఇంతే, అట్లా ఇట్లా. సో అందుకని సింపుల్గా సే సారీ అండ్ మూవ్ ఆన్. ఇప్పుడు ఎవరైతే చింతిస్తున్నారో వాళ్ళు మారతారా? అది తగలాలి లోపల, గుర్తించాలి. ఇప్పుడు చింతించడం వల్ల నువ్వు సాధించింది ఏమిటి? అందుకే కార్యాచరణలోకి దింపుతారు అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అక్కడ చదువుతున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పింది నాకు. నిజానికి అది ఎక్సలెంట్ రెమెడీ ఫర్ ఎనీబడి. అదేంటంటే దాదాపు 20-30 లక్షలు 40 లక్షలు కట్టి ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత భోజనశాలకు వెళ్తే భోజనం బాలేదంట. ఈ చింత స్టార్ట్ అయింది. ఇన్ని పైసలు కడితే భోజనం బాలేదు, ఇన్ని పైసలు కడితే భోజనం బాలేదు. ఫ్రెండ్స్తో చెప్పింది, ఏదో అబ్బా పనుంది చేసుకుందాంపా, కావాలంటే బయట నుంచి తెప్పించుకోవచ్చు. అట్లయితే ఇంత పైసలు కడితే భోజనం బాలేదు, ఇంత పైసలు కడితే భోజనం బాలేదు, ఇంత పైసలు కడితే భోజనం బాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరినో సీనియర్ని అడిగిన తర్వాత వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటే, we paid 50 lakhs no, but meals is not good, the coffee is not tasty at all. అంటే you do one thing, go to administration block and lodge a complaint. Could you do that? Okay, వెళ్ళిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వెళ్ళగానే వాట్ ఇస్ ద మ్యాటర్ మ్యామ్ అంటే చెప్పింది, 50 లక్షలు కట్టాను భోజనం బాలేదు, 50 లక్షలు కట్టాను కాఫీ బాలేదు. ఓకే, దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఓకే, ప్లీజ్ రైట్ ద కంప్లైంట్. అండ్ ఈ ఇష్యూస్ మాత్రం డీన్ చూస్తారు, మిగతా అన్ని ఇష్యూస్ ఏం చూస్తాం, కానీ ఈ పర్టికులర్ ఇష్యూ మాత్రం డీన్ చూస్తాడు. ఆ డీన్ ఎవరు? అజిత్ రంగ్నేకర్, నాకు పరిచయం అయిన.
అంటే ఒక టైప్ అన్నట్టు ఎడ్యుకేషన్ దాంట్లో స్పష్టత ఉంటుంది వాళ్ళకి, దే నో హౌ టు డీల్ థింగ్స్. సో ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఎప్పుడన్నా ఇవ్వచ్చు, మీరు రెడీగా ఉండండి, 5 నిమిషాల అపాయింట్మెంట్ ఉంటుంది, అండ్ మీకున్న కంప్లైంట్ చెప్పేస్తే ఆయన ఏమైనా సజెషన్ ఇస్తాడు, అక్కడితో బాధ కథం. కాబట్టి డోంట్ కమ్ టు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఫర్ ది స్టూపిడ్ రీజన్స్, డీన్ విల్ టాక్ టు యూ, టాటా బై బై. ఒక 10-15 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, డీన్ వాంట్స్ టు సీ యూ, కమ్ క్విక్లీ, యూ హ్యావ్ ఓన్లీ 5 minutes టైం. డోర్ ఇట్లా ఓపెన్ చేసి స్టాండ్ దేర్ అండ్ టెల్ మీ బికాజ్ యూ హ్యావ్ ఓన్లీ 5 minutes, ఓకే అని అంట. వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటే 50 lakhs కట్టాను, భోజనం బాగాలేదు. సరే ఇప్పుడు నీ యొక్క క్లాస్ వర్క్ అయిపోయిందా? ఇక్కడికి వచ్చింది నువ్వు భోజనం చేయడానికి, కాఫీ తాగడానికి కాదు కదా. యూ వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ ప్రొఫెషనల్. వాళ్ళు ఇచ్చిన వర్క్ అయిపోయిందా అంటే అది పెండింగ్ ఉంది. ఆ వర్క్ పూర్తి చేసి అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇయ్యి. ఫస్ట్ నువ్వు వచ్చింది వర్క్ చేయడం కోసం. యూ గెట్ దట్ అనేసరికి ఓకే సార్, ఆ వర్క్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత రిజాల్వ్ చేస్తాను నేను. అప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పిందంటే 1.5 years అయింది, ఆ వర్క్ పూర్తి అవుతలేదు. సో మళ్ళీ ఎప్పుడో ఒక చిన్న గ్యాదరింగ్లో డీన్ చెప్పాడు, నాకు మాత్రం నచ్చుతుంది అయింది. మనం వచ్చింది దానికి కాదబ్బా. ఇప్పుడు ఈ జాబ్ వచ్చిన తర్వాత, నువ్వు అయిపోయిన తర్వాత నీకు క్యాంపస్ సెలక్షన్స్ అయితే నీకు ఒక 2 crores శాలరీ ఇస్తారు. నవ్ షీ ఈజ్ ఎర్నింగ్ 2 crores per year శాలరీ వస్తుంది. అప్పుడు నీకు నచ్చిన తిని పెట్టుకొని నీకు నచ్చినట్టు వండించుకొని తిను. నీ ఇక్కడికి వచ్చింది జ్ఞానం సంపాదించుకోవడానికి, ఆ భోజనం గురించి ఫైట్ చేయడానికి కాదు. సార్ నాకు ఆ కొద్ది రోజుల్లో అర్థమైపోయింది. నవ్ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ దట్ ఫుడ్ అలవాటు అయిపోయింది. సో లక్ష్యం ఏంది? ప్రతి సమస్యకి సమాధానం ఉంది, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సమాధానం ఉంది, కానీ చింత మాత్రం సొల్యూషన్ కాదు. దానివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. ఉపయోగం ఉంటే అందరితో పాటు నేను చింతిస్తాను, ఉపయోగం లేదు. అసలు ఇప్పుడు నేను చింతించడం అనేది నేను ట్రై చేసినా రాదు నాకు. ఇప్పుడు అరవడం వస్తుంది, లేకపోతే బాధపడ్డం, చింత ఎట్లా చేయాలో నాకు తెలుస్తలేదు. నేను మధ్యాహ్నము ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి తన లైఫ్ ఇష్యూ చెప్పి ఈ చింత పట్టుకుందన్నప్పుడు అసలు ఎట్లా చింతిస్తారు అంటే తను చెప్పలేకపోయిండు. అంటే ఒక థాట్ రిపీటెడ్గా వస్తుంది, బట్ ఐ డోంట్ నో హౌ టు స్టాప్ ఇట్. ఇప్పుడు ఒక థాట్ రిపీటెడ్గా తెచ్చుకుందామంటే నాకు వస్తలేదు. అయితే నేను అతనికి ఒక ఆన్సర్ చెప్తే ఈ వాజ్ కన్విన్స్డ్. ఇప్పుడు ఏ విషయం గురించి చింతిస్తున్నారో దాని గురించి మీరు ఏమన్నా ఒక నిర్ణయం తీసుకున్నారా, చింతపోతుంది. అంటే నిర్ణయం తీసుకోవడం అనేది ఐఎమ్ ఓన్లీ థింకింగ్. సో డోంట్ జస్ట్ థింక్. బోర్ వేయాలనుకో, బోర్ వేయాలని ఆలోచిస్తూ కూర్చోకు, బోర్ వీళ్ళకి ఫోన్ చేయి. అప్పుడు నెక్స్ట్ ఇంకో చింత పట్టుకుంటుంది, బోర్ పని చేస్తలేదని. అప్పుడు మెకానిక్ని పిలిచి చింత వెళ్ళిపోతుంది. అట్లా చింత వెళ్ళిపోవాలంటే యూ హ్యావ్ టు యాక్ట్ అపాన్, యూ షుడ్ టేక్ ఎ స్ట్రాంగ్ డిసిషన్. వీటన్నిటికీ మించి ఈ చింత పోవాలంటే ఒక్కటి అర్థం చేసుకోవాలని, నీవైనా నేనైనా ఏ సాటి ప్రాణైనా లైఫ్ దేనికి ఉంది అన్నది తెలియాలి. నీ లైఫ్ యొక్క ఎనర్జీని నువ్వు దేనికి స్పెండ్ చేస్తావు అన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి చింతించొద్దన్నా అతను చింతించకుండా ఉండలేడు. అది ఎక్కడో చోట స్పార్క్ కలగాలి. నా దగ్గర ఉన్న ఈజియెస్ట్ సొల్యూషన్ ఏంది, చక్కగా రోజంతా పని పెట్టుకో. అది ఇంకా నిష్కామకరం అయితే మరీ అద్భుతం. కామకరమైనా ఓకే, హోటల్ పెడతావా, ఇడ్లీ అమ్ముతావా, లేకపోతే ఇష్టం, డూ సంథింగ్. ఒక పని తర్వాత ఒక పనిలో ఉండు. సాయంత్రం మంచి గుడ్డి నిద్ర పడుతుంది. ఎవరికి టైం ఇవ్వక అసలు, బీ బిజీ. ఇది ఒక ఎక్సలెంట్ సొల్యూషన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నావు, అంతంత పెద్ద కంపెనీలు నడుపుతారు. నిజానికి వాళ్ళకు ఉండాలి చింత, కానీ వాళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే దే థింక్ హౌ టు రిజాల్వ్ ఇట్. అంతేగాని ఊరికే పనికిరాని ఆలోచన చేసుకుంటూ కూర్చోరు. మన కంపెనీ ఇట్లా లాస్ అయిపోయా, అవును సార్ లాస్ అయింది, ఇప్పుడు అట్లా అంటే కంపెనీ మూతపడిపోతుంది. సొల్యూషన్ మీద. సో ఆల్వేస్ వర్క్ ఆన్ సొల్యూషన్. దేర్ మస్ట్ బి ఏ సొల్యూషన్. మనకు తెలియకపోవచ్చు, తెలియకపోతే అడిగి తెలుసుకుందాం. కానీ ఆ చిన్న స్టెప్ తీసుకోగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఒక నిమిషం వైలిన్ వాయించి. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ చింతించడం అనేది ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా వాటికి చింతిస్తారు, ఒకటి కాదు. దాని తర్వాత అంటే ఇంకా ఎక్కువ చింతలు ఉంది అంటే వాడు నిజంగా పిచ్చి చింతకాయ, ఇది అయిపోయిన తర్వాత పులి చింతకాయ ఇంకోటి పట్టుకుంటుంది మళ్ళీ. అంటే వాడు బేసికల్ వల్నరబుల్, పట్టుకుంటే చింతని వైలిన్లో చూపించచ్చా? మరి ఇంత చింతొద్దు మనకి. ఏ ఆనంద భైరవి ఏదో మంచి చక్కగా
ఎంజాయ్ చేస్తున్నారంటే వీళ్ళకి ఏ చింతలు లేవు. వాళ్ళకి ఏ చింతలు లేవు. వీళ్ళ చింతలు కూడా మరి ఎంజాయ్ చేస్తున్నారు. ఒక మంచి జోక్ ఉంది, చింతకాయ జోక్. అల్లుడు చింత చెట్టు ఎక్కినంట చింతకాయ దింపడానికి, ఒక్క చింతకాయ కనబడలేదంట. కాదు, నేను నా గురించి ఆ పాటగా లైన్ అది అనుకుంటే, ఏ చింతలు లేని చింతకాయవురా, ఏ చింతలు లేని చింతకాయవురా, చిన్న చింతకాయ. నాకు ఆ పదమే నచ్చదు అసలు. ఆ చింతకాయ అంటే నాకు ఆ జోక్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు నాకు ఆ చింత పట్టుకుంది అనుకో, ఇప్పుడు ఎవడు కూడా చెప్పాలనిపిస్తుంది నాకు. ఏదో సినిమాలు ఉంటది, ఇప్పుడు ఇది ఎవరికో ఒకటి చెప్పాలి, వినడానికి ఎవరు సిద్ధంగా ఉండడు. రెండు ఉన్నాయి. ఇప్పుడు నీవు అనుకున్నది ఎవరికైనా చెబితే వాళ్ళు నీవు అనుకున్నట్టు వినలేదని చింత, ఎవరు వినకపోతే వినలేదని చింత, రకరకాలుగా. దాంట్లో మోహన్ బాబు కొడితే సౌండ్ వస్తుంది, అసలు బల పెట్టరు, అసలు అసలు ఏమి వినపడదు, తీస్తా ఉంటారు. అందరం చింతించాలంటే ఒక సాంగ్ ఉంది, గాలి నైపోతాను గగనానికి. దాంట్లో అంతే, అది అది ఏమంటారు, వేదన. వేదన. ఏడు కొండల స్వామి ఎక్కడున్నాడు, ఏడు కొండల స్వామి ఎక్కడున్నాడు, నాముర ఆలకించగలడో లేడో, ఏడు కొండల స్వామి ఎక్కడున్నాడు. ఇది ఆయన గట్టలే, ఇది నా వర్షన్. మనసులో బాధలు, మనసులో బాధలు వినేవారెవరు, హరి హరి కాంట్రాస్ట్ ఒకటి, కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుంది. సింధు భైరవి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని, కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని హొయలు పోతున్నవే చిన్నారి, సంగీతం అయితే సాహిత్యం
అంటారు కదా, ఇళయరాజా జీనియస్. ఎస్ ఎస్. సో నేను చెప్పాలనుకున్నది ఒకటే, దయచేసి చింతించకండి. మిగతా వాళ్ళు చింతించేలా కొట్లాడదాం, చేయకండి. అరుద్దాం, బాధపడదాం, మూతి పళ్ళు రాలగొట్టుకుందాం, ఇవంతా ఓకే. నువ్వు చింతిస్తూ అనుకో, పోలీస్ కేసు నీకు రాదు, ఎవరైనా కంప్లైంట్ రాదు, ఏమి దానికి లేదు. అది మిగతావన్నీ చేయవలసిందే. ఇప్పుడు మనం ఒక సందర్భం వస్తే, ఇప్పుడు మోదీ గర్జిస్తాడు, ఏకాంతంగా ఉంటే ఎవరైనా గర్జిస్తాడా? సందర్భం వచ్చింది, వాయిస్ రేజ్ చేస్తారు, మాట్లాడతారు, కామన్ అవి. కానీ నా హోల్ అబ్జర్వేషన్లో చింతకి మాత్రం మందు లేదు అస్సలు. అన్నిటికీ ఏదో ఒక రెమెడీ ఉంటుంది, బికాజ్ అవన్నీ ఫ్రాగ్మెంటరీ ఎమోషన్స్. బట్ చింత అన్నది అది ఘోరంగా అట్లా 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 అట్లా. ఇది ఎట్లుంటుందంటే, ఏదన్నా ఒక సివేజ్ లైన్, పైప్ లైన్ ఓపెన్ అయితే స్మెల్ వస్తూ ఉంటుంది చూడు, ఆ టైప్ అది. నువ్వేం చేయలేవు, పీల్చకుండా ఉండలేవు, పారిపోలేవు, షేర్ చేసుకోలేవు, దానికి సొల్యూషన్ వెతుకులాడలేవు. ఆ కంపు మొత్తం దుర్గంధ భరితం అయిపోతుంది. రెండోది, మంచి విషయాల గురించి ఎవడు చింతించడాయా? ఇది అత్యంత ముఖ్యమైన అబ్జర్వేషన్, మీరు కూడా చేసుకోండి. ఎవరికన్నా చింత ఉంటుందా చెట్లు నాటాలని? నాటితే అయిపోతుంది, ఇంకా అది మంచి విషయం కాదు, వాడు నాశనం చేశాడని. మంచి విషయం అంటే, మంచి విషయాలు, పాజిటివ్ థింగ్స్ గురించి చింత కాకుండా ఎవరో తిట్టారని అట్లా చింతలు ఉంటాయేమో నాకు అనిపిస్తుంది. ఇంకా ఎవరో ఎక్కువ ఉంటాయి. అవును అవును. ఇప్పుడు బుక్ రాయాలని చింతిస్తే వేస్ట్, రాస్తే బెటర్. చింత అంటే మోస్ట్లీ నెగిటివిటీ. ఇప్పుడు నాకు పట్టుకునే అవకాశం ఉంది చింత, 500 పుస్తకాలు రాద్దాం అనుకుని రాయలేకపోయినా చింత పట్టుకోవాలంటే ఇప్పుడు అది అంటే ఇది రియల్లీ రేర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ హ్యూమన్ మైండ్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, కోపం పిల్లలకు వస్తుంది, పిల్లలు అరుస్తారు, పిల్లలు ఏడుస్తారు, కానీ వాళ్ళు చింతిస్తలేరు. చూడు, ఇది ఒక్కటి గమనిస్తే సరిపోతుంది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయరు, జస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయరు. వెరీ మూమెంట్ ప్రొఫౌండ్గా ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్. చింత అనేది వెరీ సటల్, వెరీ గ్లూమీ, అది బంకా, అది వదిలిపెట్టదు అది. అందుకని సైకియాట్రిస్టు, సైకాలజిస్టులు మొత్తం కూడా ఇప్పుడు ఈ చింతను 3 ఉంటారు కదా, అనలిస్టు, సైకియాట్రిస్టు, సైకాలజిస్ట్. వీళ్ళ గురించి ఓషో అద్భుతమైన జోక్ చెప్పాడు. ఏం చెప్పాడు? సైకియాట్రిస్టు వచ్చిన వాళ్ళకి మనసులో కూడా మేడలు కట్టుకుని నేర్పిస్తారంట. ఓకే. సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడు, ఆ మేడల్ని కాపాడకుండా ఎట్లా చూసుకోవాలని చెప్తారంట. ఎట్లా కాపాడుకోవాలి అని చెప్తాడు అనమాట. సైకో అనలిస్ట్ ఏం చేస్తాడు, వాటికి అద్దం వసూలు చేసుకుంటాడంట. అంటే దే ఆర్ జస్ట్ మేకింగ్ మనీ బేస్డ్ ఆన్ యువర్ మైండ్. ఏ సైకాలజిస్ట్కి నిజంగా ఉంటే చెప్పు, నువ్వు హ్యాపీగా ఉండాలని. నిజంగా ప్రపంచంలో అందరూ హ్యాపీగా ఉంటే సైకాలజిస్ట్ పనే ఉంటుంది అట్లా. సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు.